ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం సర్వే చేపట్టనున్నారు. ప్రతి కుటుంబ వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. ఇక ఈ సర్వేకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సంతోష్? శుక్రి ఇక ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు పరిపాలనా సౌలభ్యం కొరకు సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందే విధంగా కూడా ఇక కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే అనేది కూడా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రతి కుటుంబం యొక్క సభ్యుని యొక్క వివరాలు సేకరించి ఆ యొక్క ప్రత్యేక యాప్ లో అయితే కనుక పొందుపరిచే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు మార్చి ఏదైతే ఇటు వస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి 2026-27 నుంచి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే పథకాలు అందిస్తున్నాయో వాటన్నిటినీ కూడా చిట్ట చివరి వ్యక్తులకి సైతం కూడా అందే విధంగా అంటే క్షేత్రస్థాయిలో అందే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీనికి సంబంధించి కుటుంబ సమగ్ర సర్వే అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏదైతే ఇటు ఆధార్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో పొందుపరిచి దీంతో లింకప్ చేసి కుటుంబ వివరాలని ఆ ప్రత్యేక యాప్ లో అయితే కనుక పొందుపరిచే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి అయితే కనుక ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెలాఖరు నుంచి ఇటు క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ యొక్క జియో ట్యాగింగ్ ద్వారా కూడా ఇక ఏదైతే ఆ మొబైల్ యాప్ లో కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులు ఎంతమంది సభ్యులు ఉంటే ఆ సభ్యుల వివరాలు సైతం కూడా అందులో పొందుపరిచి దానికి సంబంధించి ఆరోగ్యం హెల్త్ పరంగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇటు రేషన్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇంకా సంక్రాంతి పండగ ఫెస్టివల్ అదేవిధంగా ఏ అయితే ఫెస్టివల్స్ వస్తాయో వాటన్నిటికి కూడా ఈ యొక్క కుటుంబాలకు అందే విధంగా కూడా ఈ యొక్క నిర్ణయం అనేది ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సంతోష్, ఒక మొబైల్ యాప్ ద్వారా కుటుంబం యొక్క ఆర్థిక, వ్యక్తిగత మరియు ఆస్తి వివరాలను సేకరించడం వల్ల డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందా? ఏదైతే గతంలో కూడా దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కొంతమేర ఏదైతే ఈ యొక్క కుటుంబ సమగ్ర సర్వే పైన కూడా ఏదైతే ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే ఆస్తుల వివరాలు కావచ్చు వీటన్నిటినీ కూడా ఇప్పటికే పొందుపరిస్తే మాత్రం చోరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా కొంతమంది ఏదైతే విమర్శలు చేస్తున్నటువంటి వామపక్ష పార్టీలు సైతం కూడా విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఇక సంక్షేమ పథకాల వారికి మాత్రమే ఇటు దీనికి సంబంధించి డేటా మాత్రమే ఇటు పొందుపరుస్తాము. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా క్షేత్రస్థాయిలో గ్రామ వార్డు సచివాలయాలు పనిచేస్తున్నప్పటికీ ఏదైతే